మీరు మిత్రపక్షంగా ఇంకా అనిపిస్తున్నట్టుంది, అందుకని పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కనిపించినవి చాలా ఉన్నాయి, నేను చెప్పనా, మీకు కనిపించినాయి 6 గ్యారెంటీలు అని చెప్పారు, దాంట్లో చాలా గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయట్లా. రైతు రుణమాఫీ అన్నారు, అందరికీ రుణమాఫీ జరగల. పాస్ మార్కులు అందే. తర్వాత మహిళలకి డబ్బులు ఇస్తా అన్నారు, మహిళలు డబ్బులు ఇవ్వలేదు. సరే తులం బంగారం అన్నారు, సరే అది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి, ఆఫ్ ది రికార్డ్ లేకపోతే ఓరల్ కమిట్మెంట్ అనుకోండి, ఓరల్ కమిట్మెంట్లో అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైతు బంధు అన్ని దఫాలు పట్టలేదు. తర్వాత నిరుద్యోగానికి సంబంధించి చేస్తా ఉన్నారు, ఇప్పటివరకు ఒక ప్రభుత్వం అన్నాక 100కు 100 ఎప్పుడు కూడా జరగవు. 100లో ఎన్ని వేస్తారు కాంగ్రెస్? 100. నేను అది కూడా నేను అనేది అది ఏంటంటే వాడికంటే వీళ్ళకి కొన్ని జరిగినాయి, ఇంకా జరగల. నేను ఇప్పుడు మీ దగ్గర అంటమే కాదు, ఆ మిగిలినవి కూడా అమలు చేయండి అని చెప్తాను. టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఎక్కువ మార్కులు పడతాయి అంటారు? డెఫినెట్గా మిత్రపక్షానే కాదు నేను, ఎందుకంటే అసలు వాయిస్ లేకుండా 10 ఏళ్లలో పోయింది. అక్కడ అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్నికలు లేకుండా చేశారు. ఒక సింగరేణి కానీ లేకపోతే ఆర్టీసీ కానీ అన్డెమోక్రటిక్. వీళ్ళు కూడా ఆ మార్గంలో పోబోయినప్పుడు కొంచెం మాలాంటి వాళ్ళు మాట విన్నారో మరి ఎట్లా నాకు తెలియదు, కానీ కొద్దిగా సెటరైట్ చేసుకున్నారు. కొద్దిగా అప్పుడప్పుడు ఇప్పుడు సలహాలు తీసుకుంటున్నారు. ఆ మేరకు కొద్దిగా బెటర్గా నేను ఫీల్. 2.5 సంవత్సరాలు అంటే హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ అయిపోయింది కాంగ్రెస్ పాలనకి. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ తర్వాత కూడా ఓకేనా కాంగ్రెస్ పార్టీ అంటే? ఓకే, పాలన బాగానే ఉంది అని మీరు వాళ్ళిద్దరితో కలిసి అన్నప్పుడు దీన్ని కంపారిజన్లో నేను చెప్పాను, అల్టిమేట్గా పీపుల్ విల్ గివ్ దైర్ జడ్జ్మెంట్. పీపుల్ విల్. ఎందుకంటే మీరు చేసిన పనుల కంటే చేయని పనులే ఎక్కువ ప్రాధాన్యతలోకి వస్తాయి. మనం చేసిన పనులేమో అనుభవించిన వాడేమో లేదా బెనిఫిషరీ ఏమో ఇంట్లో ఉంటాడు. ఆ అనుభవం రానివాడు, ఆ బెనిఫిట్ రానివాడేమో రోజు వచ్చి రోడ్డు మీద కూర్చుంటాడు.